ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో 6,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ బాలికల నూతన వసతిగృహానికి మంత్రి డాక్టర్ స్వామి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా, మేయర్ గంగాడు సుజాత పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో విద్యార్థుల కోసం వసతి గృహాలు నిర్మిస్తున్నామని మంత్రి డాక్టర్ స్వామి తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బాలికల వసతి గృహాన్ని 6 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వసతి గృహాలను 143 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నామని వివరించారు. ఈ వసతి గృహంలో సుమారు 600 మంది విద్యార్థులకు వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. సంవత్సరంలోగా నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆ పీరియడ్లో మన ప్రభుత్వం హాస్టల్స్ విషయంలో జిల్లా కేంద్రంలో చాలా నిర్మాణాలు చేస్తూ ఉంది. దీనిలో ఎమ్మెల్యే గారి చొరవ, అదేవిధంగా ఎంపీ గారి కృషి అన్నీ కూడా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మేయర్ గారు కూడా చెప్తున్నారు. దీని విషయంలో కూడా నేను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పి చెప్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మన ప్రభుత్వం పేదల పట్ల చాలా సానుకూలంగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు విద్యకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 హాస్టల్స్ 500 మంది పిల్లలకి 6,15,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. ఇదే కాకుండా బాయ్స్ హాస్టల్ కూడా 2 హాస్టల్స్కి సైట్ ఎక్స్చేంజ్, తూర్పుపాలెంలో ఉన్నటువంటి సైటు దూరం అవుతుంది అన్ని స్కూల్స్కి అని చెప్పేసి మన శాసనసభ్యులు జనార్దన్ గారితో మాట్లాడితే ఈ స్కూల్ దగ్గరలోనే స్థలాన్ని సైట్ ఎక్స్చేంజ్ కింద ఇవ్వడానికి కూడా వారు కూడా అంగీకరించారు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా సిద్ధమవుతుంది. ఇక్కడే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, అదేవిధంగా పీవీఆర్ఎస్ అంజీ రోడ్లో పోస్ట్ మెట్రిక్ హాస్టల్, తర్వాత సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజ్ ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ పైన కూడా ఇంకొక 5 కోట్ల రూపాయలతో మంజూరు అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా 30 కోట్ల రూపాయలతోటి ఈ ఒంగోలు నగరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ పిల్లలందరికీ కూడా ఒకే హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నాం. హాస్టల్స్ కూడా 1-2 ఆడపిల్లలు కలిపి ఒకే చోట పెట్టే ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల, సెక్యూరిటీ పట్ల శ్రద్ధ తీసుకున్నాం. ఈ సంవత్సరం సెక్యూరిటీ అండ్ శానిటేషన్ కూడా మెకనైజేషను అండ్ సీసీ కెమెరా సిస్టంలోకి వెళ్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్ కూడా ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మెస్ బిల్స్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వాల్లో సగం బడ్జెట్ కూడా కేటాయించక పెండింగ్లో పెట్టి ఆ ట్యూషన్ ఫీజులు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడితే మొన్న సంక్రాంతికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిధులు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్ బిల్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ రోజున తీసుకున్నట్లయితే సామాజిక భద్రతకి, అదేవిధంగా విద్యకి, ముఖ్యంగా గురుకుల పాఠశాలలు, వసతి గృహాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఇంజనీరింగ్ శాఖ అధికారులను కూడా వీళ్ళందరూ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము ఆదేశించడం జరిగింది. చాలా సంతోషకరంగా ఇక్కడి నుంచే ప్రారంభం మొదలవుతుంది సంక్షేమ హాస్టల్స్ నిర్మాణం రాష్ట్రంలో. ఇది పరంపర రాబోయే కొద్ది నెలల్లో మన ఒంగోలులోనే ఎక్కువగా చేస్తామని తెలియజేసుకుంటూ ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 143 కోట్లు హాస్టల్స్ రిపేర్ చేయడం జరిగింది. పనులు కూడా మొదలైన మన ప్రకాశం జిల్లాకే 10 కోట్ల రూపాయలు హాస్టల్ రిపేర్స్కి నిధులు ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రకమైనటువంటి సంఘటన కూడా మీకు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ప్రభుత్వ బాలికల వసతి గృహాలు 1-2 శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉండే దానికి వసతి అనేది 6,15,00,000 రూపాయలతో బ్రహ్మాండంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టుగా కూడా ఇంకా బాయ్స్ హాస్టల్ అనేది కూడా నిర్మాణం చేయాలనేది గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారి కోరిక. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న
ప్రభుత్వం ఇది. వారు ఎప్పుడో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారు పెద్దపీట వేయటం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ఒంగోలులో మన సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు లేడీస్ హాస్టల్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 6,15,00,000తోటి ఈ బిల్డింగ్ 3 floors తోటి 25 రూముల్లో దగ్గర 500 మంది ఉండే ఎక్కడెక్కడో హాస్టల్స్లో కూడా పిల్లలు కూడా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో బయట రెంటెడ్ దాంట్లో ఉండేవన్నీ కూడా తీసుకొచ్చి 1 yearలో పూర్తి చేస్తాం. ఇక్కడ వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి మన మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, మన మేయర్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు శంకుస్థాపన చేసాం. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈరోజు సాంఘిక సంక్షేమంలో మన జిల్లా మంత్రిగా మన స్వామి గారు ఉన్నారు కాబట్టి అన్ని హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నాం. ఏ అయితే ప్రాబ్లమ్స్ తోటి ఇదివరకు ఉన్నాయో ఈ మెస్లు కానీ లేకపోతే అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. ఫుడ్ కరెక్ట్గా పెట్టాలని చెప్పేసి కూడా దాని మీద పోయినసారి కూడా మేమంతా కూడా పోయి చెక్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా బాయ్స్ హాస్టల్ కూడా ప్లేస్ చూస్తూ ఉన్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తే మొత్తం కూడా ఒక దగ్గర పెట్టామంటే అన్ని స్కూల్స్కి ఇబ్బంది లేకుండా ఎవరైతే పేద విద్యార్థులు ఈరోజు ఎస్సీ ఎస్టీ కానీ వీళ్ళందరూ కూడా ఉండే విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా వాళ్ళు భవిష్యత్తులో చదువుకొని ఒక మంచి మార్గంలో వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మేము కూడా అప్పుడప్పుడు వస్తాం. ఖచ్చితంగా అన్నీ బాగుండేటట్టుగా 10 కాలాలు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకునే విధంగా మేము కూడా వచ్చి చెక్ చేసి బాగా నీట్గా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోష విషయం అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మంత్రి గారు ఇందాక బాయ్స్ హాస్టల్తో కూడా సైటు చూస్తున్నాం. దాన్ని కూడా పెట్టేసి దాన్ని కూడా పూర్తి చేస్తే గర్ల్స్ అటు బాయ్స్ అందరూ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.